హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వెబ్ డిజైన్కి అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వెబ్ డిజైన్ చేస్తారో వీళ్ళని మనం వెబ్ డిజైనర్ లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాము. ఎవరైతే ఈ వెబ్ డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళని మనం వెబ్ డెవలపర్ లేదా బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం. ఓకే, ఇక్కడ వెబ్ డిజైనర్ చేసే టాస్క్ ఏంటంటే స్క్రీన్ మీద మనకి డిఫరెంట్ ఎలిమెంట్ డిస్ప్లే అవుతాయి కదా. అది ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఒక బటన్ అవ్వచ్చు, లేకపోతే ఒక పాపప్ అవ్వచ్చు. ఓకే, ఇలా మనకి స్క్రీన్ మీద ఇమేజెస్ డిఫరెంట్ స్టైల్స్లో ఇమేజెస్ అవ్వచ్చు. ఓకే, స్లైడ్స్ ఇమేజెస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతున్నాయి కదా. ఈ స్క్రీన్ మీద డిస్ప్లే మొత్తం ఈ వర్క్ చేసే పర్సనే మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపరు లేదా వెబ్ డిజైనరు. నెక్స్ట్ వెబ్ డెవలపర్ వచ్చేటప్పటికి ఆన్ ద స్క్రీన్ కాకుండా వీళ్ళంటే బ్యాక్ ఆన్ ద స్క్రీన్ అనేది వర్క్ చేస్తారు. డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం, డేటాబేస్లో ఉన్న డేటాని తీసుకొచ్చి మనకి డిఫరెంట్ రూపంలో రిజల్ట్స్ డిస్ప్లే చేయడము. ఓకే, డేటా మనం ఎంటర్ చేస్తున్న డేటాని తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేయడము. ఇటువంటి టాస్క్స్ అన్నీ కూడా వెబ్ డెవలపర్స్ చేస్తారు. వీళ్ళని మనం ఏంటంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ అని కూడా అంటాము. ఇప్పుడు మనకి వెబ్ డిజైన్లో చూసుకుంటే మన వెబ్ డిజైనర్ అవ్వాలనుకుంటే మనం నేర్చుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే HTML5, జావా స్క్రిప్ట్, CSS3 ఈ థింగ్స్ అని మనం నేర్చుకోవాల్సి వస్తుంది. వీటిని యూజ్ చేసి మనం వెబ్సైట్స్ అనేవి కోడింగ్ ద్వారా మనం వెబ్సైట్స్ అనేది డిజైన్ చేయవలసి వస్తుంది. అదే బ్యాక్ అండ్ డెవలపర్ చూసుకుంటే, అదే వెబ్ డెవలపర్ చూసుకుంటే వీళ్ళలో నేర్చుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే PHP, ASP.NET. ఈ థింగ్స్ అనేవి వెబ్ డెవలప్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు, లేకపోతే మన ఏ జాబ్కి వెళ్ళినప్పుడు మనం ఓన్లీ వెబ్ డిజైనింగ్ నేర్చుకుని అంటే HTML5, CSS3, జావా స్క్రిప్ట్ ఓన్లీ ఇవి నేర్చుకుంటే సరిపోద్దా? వెబ్ డెవలప్మెంట్ మీద మనకు ఎటువంటి నాలెడ్జ్ అనేది అవసరం లేదా? నెక్స్ట్ వచ్చేటప్పటికి వెబ్ డెవలపర్ కింద వెళ్ళేటప్పుడు ఓన్లీ నెక్స్ట్ PHP, ASP.NET ఇవి వెబ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోద్దా? ఈ HTML5, CSS3, జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం అవసరం లేదా అంటే చూడండి ఫ్రెండ్స్, మీరు వెబ్ డిజైనర్కి వెళ్ళాలనుకున్నా, వెబ్ డెవలపర్కి వెళ్ళాలనుకున్నా సరే, ఫస్ట్ మీరు ఏంటంటే వెబ్ డిజైనర్కి వెళ్ళాలనుకుంటే వెబ్ డిజైనర్ ఖచ్చితంగా మనం HTML5, CSS3, జావా స్క్రిప్ట్, అదేవిధంగా మన జావా స్క్రిప్ట్లో డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్, అదేవిధంగా బూట్ స్టాప్ అంటే మనకి CSS3లో మనకి డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే మనకి బ్యాక్ ఎండ్ మీద కూడా మనకి కొంచెం అవగాహన ఉండాలి. ఓకే, ఇప్పుడు అంతా వెబ్సైట్స్ అన్నీ కూడా డైనమిక్ వెబ్సైట్స్ జరుగుతున్నాయి కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి వెబ్సైట్స్ కూడా ఎక్కువ వెబ్సైట్స్ వర్డ్ ప్రెస్ మీద బిల్డ్ చేస్తున్నారు. ఈ వర్డ్ ప్రెస్ కూడా ఆ డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది జరుగుతుంది కాబట్టి మనకి వెబ్ డిజైనర్ కింద వెళ్ళాలన్నా, వెబ్ డెవలపర్ కింద వెళ్ళాలన్నా సరే మనకి అటు వెబ్ డిజైన్ మీద నాలెడ్జ్ ఉండాలి, అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్ మీద కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. కాబట్టి మీరు వెబ్ డిజైన్ నేను వెబ్ డిజైనర్కి వెళ్తున్నాను, HTML5, CSS3, జావా స్క్రిప్ట్ ఓన్లీ నేర్చుకుని సరిపోదు. అదేవిధంగా మీరు వెబ్ డెవలపర్ కింద వెళ్తున్నారు, నేను ఓన్లీ HTML5, PHP, ASP.NET ఇవే నేర్చుకుంటాను, HTML5, CSS నేర్చుకునంటే కుదరదు. మనం ఏంటంటే వెబ్ డిజైనర్కి వెళ్ళాలన్నా, వెబ్ డెవలపర్కి వెళ్ళాలన్నా మనం వెబ్ డిజైనర్కి వెళ్ళాలనుకున్నప్పుడు మన HTML5, CSS3 ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా. వీటి మీద మనకి ఎక్కువ గ్రిప్ అని ఉండాలి. అదేవిధంగా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ మీద మనకు సమ్ బేసిక్స్ ఉంటే సరిపోదు. అదేవిధంగా మనకి ఎప్పుడైతే మనం ఈ వెబ్ డెవలపర్కి వెళ్ళేటప్పుడు మాత్రం, ఎందుకంటే ఈ వెబ్ డెవలపర్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఫ్రంట్ ఎండ్ డిజైన్ మీద కూడా కొంత అవగాహన ఉండాలి. ఓకే, HTML5, CSS3, జావా స్క్రిప్ట్ ఎలా వర్క్ చేస్తాయి, వీటిని ఎలా క్రియేట్ చేయాలన్నది వీళ్ళకి వెబ్ డెవలపర్స్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి. ఇది గాయస్ వెబ్ డిజైన్కి వెబ్ డెవలప్మెంట్కి ఉన్న డిఫరెన్సెస్. ఈ వెబ్ డిజైను అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్ మీద అప్కమింగ్ వీడియోస్లో మరింత వివరంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. మీకు ఈ వెబ్ డిజైను అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్ HTML5, CSS3, జావా స్క్రిప్ట్, PHP వీటి మీద మీకు ట్యుటోరియల్స్ కావాలి అనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి. మాకు CSS3 ట్యుటోరియల్స్ కావాలి, జావా స్క్రిప్ట్ ట్యుటోరియల్స్ కావాలి, jQuery ట్యుటోరియల్స్ కావాలి, అజాక్స్ ట్యుటోరియల్స్ కావాలి, ఈ విధంగా బూట్ స్ట్రాప్ ట్యుటోరియల్స్ కావాలని మీకు కావాలనిపిస్తే కింద నాకు కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఈ వీటి మీద అయితే ఎక్కువ కామెంట్స్ వచ్చాయో నేను ఆ కామెంట్స్ కన్సిడర్ చేసుకుని పర్టికులర్గా ఆ టాపిక్స్ మీద వీడియో చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.